అమెరికా సైన్యం అయితే ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీకి దొరికిపోయారు. వాళ్ళు దొరికిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. కొంతమంది అమెరికా సైన్యం లోపలికి వెళ్ళి ఈ అణ్వాయుధాలకు సంబంధించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ రాబడదాం అనుకున్నారో, లేకపోతే ఇరాన్ దళాల మీద ఐఆర్జీసీ మీద ఒక పట్టు సాధిద్దాం అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళు ఇరాన్ సైన్యానికి దొరికిపోయారు. దాంతో వాళ్ళని భయపెట్టేటటువంటి పరిస్థితి ఐఆర్జీసీ అయితే ఈ విధంగా ప్రదర్శిస్తుంది. అల్లాహు అక్బర్ అంటూ వాళ్ళ మీద దాడి చేయలేదు, కానీ ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ వరకు వెళ్తుంది. ఇప్పుడు ట్రంప్ మీద తీవ్ర ఒత్తిడి అయితే వస్తుంది. సైనికులు పోగొట్టుకోవడమా, లేకపోతే విడిపించుకోవడమా, లేదంటే యుద్ధాన్ని ఆపడమా. సైనికుల్ని ఇప్పుడు రక్షించుకోవాలంటే యుద్ధం ఆపాలి, లేకపోతే ఏదైనా జరగాలి. సో ఇరాన్ అయితే తక్కువ అంచనా వేశాడు, ఆ విధంగా దొరికిపోయారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? దీనివల్ల ఇప్పుడు వైట్ హౌస్ అధికారులు బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తారు ట్రంప్ మీద. అందుకే వీళ్ళు ఈ సైనికులు విడిచిపెట్టకపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ట్రంపే తగ్గాలేమో. అయితే ఇరాన్ ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తుందనేది ఇంకా బయటికి రాలేదు.